ఒకసారి బైబిల్ చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్కి సంబంధించినటువంటి సందేశాలు చెప్పడం మనకు ఆనవాయితీ. సో లాస్ట్ 2 వీక్స్ యేసుక్రీస్తు వారికి దాదాపు 1000 సంవత్సరాలకు ముందు పరిశుద్ధాత్మతో నింపబడి నేను దేవోక్తిని పలుకుతున్నాను అని దావీదు చెప్పినటువంటి ప్రవచనాన్ని, నేను ఒకరిని చూస్తున్నాను, మనుషులను ఏలేవాడు ఒక ఆయన వస్తాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఉదయించే సూర్యుని వంటివాడు అని, మబ్బు లేకుండా ఉదయించినటువంటి సూర్యకాంతి వంటివాడు అని. మూడవది, వర్షం పడిన తర్వాత లేత గడ్డి వలె మొలిచేటువంటి మొలక వలె ఆయన ఉంటున్నాడు అని 1000 సంవత్సరాల తర్వాత రాబోయే యేసుక్రీస్తుని చూసి మాట్లాడిన మాట యొక్క ప్రత్యక్షతని ఈ 2 వారాలు మీతో పంచుకోవడం జరిగింది. సో ఆ వెలుగు అనే ప్రత్యక్షత కానీ, మబ్బు లేకుండా అంటే ఆటంకం లేకుండా ప్రకాశింపచేసే అనుగ్రహించే దేవుని సహాయం అనే విషయం కానీ, లేత గడ్డి అనేటువంటి న్యూ లైఫ్ అనేది 3 ప్రావిజన్స్ కూడా ఈ రక్షకుని ద్వారా జరుగుతాయి. కాబట్టి రక్షకుణ్ణి మనం ఆరాధించేటప్పుడు, ఈ రక్షకుణ్ణి దగ్గరకు మనం వచ్చేటప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఆయన్ని ఈ ప్రత్యక్షత పెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాన్ని మనం కరెక్ట్గా చూస్తాం. ప్రార్థన ఎప్పుడూ కూడా వాక్యంతో ఉండాలి, లేఖనంతో ఉండాలి, ప్రత్యక్షతతో ఉండాలి. గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒకటి శాంక్షన్ అవ్వాలంటే గవర్నమెంట్ జీవో అప్లై చేయాలి. ఆ లెటర్ మీద గవర్నమెంట్ జీవో ఉన్నప్పుడు అకార్డింగ్ టు ద గవర్నమెంట్ జీవో దాన్ని శాంక్షన్ చేస్తారు. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ లా అయినా కూడా పనిచేస్తుంది. మీరు దేవునితో మాట్లాడేటప్పుడు మీరు వాక్యంతో ప్రార్థన చేయాలి. నేను ఏడ్చాను, నేను కన్నీళ్లు పెట్టాను, మొత్తం 3 కర్చీఫులు తడిసినాయి, లేకపోతే టిష్యూ పేపర్లు తడిసినాయి, తడుస్తాయి, అవి పారేస్తారంతే. కానీ మీ మాటకు ఒక అర్థం, పరలోకం కదలాలంటే ప్రత్యక్షతకే కదులుద్ది. మళ్ళీ చెప్తున్నాను, అజ్ఞాన ప్రార్థన, అమాయక ప్రార్థనలు కాదు. మీ ప్రార్థన వివేకంతో ఉండాలి, మీ ప్రార్థన ప్రత్యక్షతతో ఉండాలి. ఒక మాట చెప్తాను. ఎరుకో పట్టణం గుండా యేసు ప్రభు వెళుతున్నాడు. ఆయనతో పాటు చాలామంది ఉన్నారు. ఆయన ఆగి వెనక్కి తిరిగి, ఎవరు నన్ను పిలుస్తున్నారు అని ఆగి వెనక్కి తిరిగి వాడెవడో రమ్మని చెప్పి వాని అవసరతని తీర్చాడు. చెప్పండి, ఎవరతను? గుడ్డివాడు. ఏమని పిలిచాడు? యేసు ప్రభు దావీదు కుమారుడా, యోసేఫ్ కుమారుడా, మరియ కుమారుడా? మరి దావీదు కుమారుడు ఎందుకు పిలిచాడు? లేఖనం చెప్తుంది, దావీదు చెప్తున్నాడు, ఆయన దావీదు కుమారుడుగా వస్తాడని చెప్పాడు, వంశములో నుంచి వస్తారని చెప్పాడు. ప్రత్యక్షతతో పిలిచాడు. ప్రత్యక్షతతో పిలిచినప్పుడు ఇమ్మీడియట్గా అంత క్రౌడ్లో వెళ్ళే యేసుక్రీస్తు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వెనక్కి వచ్చి వాడి గుడ్డితనాన్ని బాగు చేశాడు. కాబట్టి మీ అమాయకపు ప్రార్థనలు, అవిశ్వాస ప్రార్థనలు, విశ్వాసం లేని ప్రార్థనలు, వాక్యం లేని ప్రార్థనలు కాకుండా మన ప్రార్థనలు ఫైన్ ట్యూన్ అవ్వాలి, ఎడిట్ అవ్వాలి. మన ప్రార్థనలు ఎఫిషియెంట్గా పనిచేయాలి అని అంటే అది ఓన్లీ ప్రత్యక్షత ద్వారానే. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి నా ప్రార్థన దేవుడు ఇచ్చేస్తాడు. నాకు వాక్యం బాగా తెలుసు కాబట్టి నా ప్రార్థన జవాబు వచ్చేస్తుంది. నథింగ్ డూయింగ్ విల్ నాట్ వర్క్. నీ ప్రార్థన ప్రత్యక్షతతో ఉండాలి. ప్రత్యక్షతతో వచ్చిన విశ్వాసం ద్వారా నీ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. సో రైట్. సో ఈ విధంగా దావీదు తాను ప్రవచించిన ప్రవచనాన్ని, యేసుక్రీస్తు ఎవరు అని చూపించిన దాన్ని మీకు ప్రవచనాత్మకంగా తెలియచేశాను. ఈ ప్రత్యక్షతతో మీరు ప్రార్థన చేస్తే
ఈ భూమి మీద మనకు కావలసిన ప్రతి ఒక్కటి పొందుతాం. ఆ రక్షకునితో ఆ విధంగా మనం కనెక్ట్ అయి ఉంటాం. హల్లెలూయా. సో సెకండ్ సెక్షన్. ఈరోజు రెండవ వ్యక్తి, ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తు వారిని గూర్చి పలికినటువంటి మాటని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరంటే ఆయన పేరు సిమియోన్. చెప్పండి, ఎవరైనా? బైబిల్ చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా గువ్వల జతనైనను 2 పావురముల పిల్లల బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోను అన్న ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత 8వ రోజున ధర్మశాస్త్రానుసారంగా ప్రతి యూదుడు వారి యొక్క మగపిల్లవాణ్ణి దేవాలయంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ సున్నతి చేయించి అతనికి పేరు పెట్టాలి. ఇది ఆచారం. రెండవది, ప్రతి ఫస్ట్ బోర్న్, మొదటి ప్రథమ ఫలం, మొదటి వ్యక్తి ఎవరైనా సరే మగపిల్లవాడిని తీసుకొని వెళ్ళి దేవునికి డెడికేట్ చేయాలి. ఇది దేవుడు వారికి నేర్పించినటువంటి సంస్కారం. ఎందుకు దాన్ని దేవుడు వారికి నేర్పించాడు అంటే, మొదటి కుమారుడైనా, మొదటి పంట అయినా, మొదటి జీతమైనా, ఫస్ట్ను అనుగ్రహించబడేటువంటి ఫలమైన ఫస్ట్ అనేది దేవునిదే, దేవునికి ఇవ్వాలి. అంటే నీ దేవుణ్ణి నువ్వు మొదటి స్థానాన్ని ఇస్తున్నావు, నీ దేవుణ్ణి నువ్వు మొదటి స్థానంలో పెడుతున్నావు అనడానికి ప్రూఫ్ ఏమిటంటే నువ్వు చేసే పని. ఆమేన్. సో మొదటిది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు మిగిలిన దాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. జీవితాంతం సమృద్ధితో దాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. సో కాబట్టి ఈ యొక్క కల్చర్ని అలవాటు చేసిన వాడు, నేర్పించిన వాడు దేవుడే. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని దేవునికి మనం ఇవ్వాలి. మీరు ఎప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యు ఆర్ నాట్ గివింగ్ టు పాస్టర్, యు ఆర్ నాట్ గివింగ్ టు ద పర్సన్, యు ఆర్ గివింగ్ టు గాడ్. మీరు చర్చిలో వేసే ప్రతి ఆఫరింగ్, ప్రతి ఒక్క వ్యక్తి మీరు ప్రతిఫలం చూడాలంటే, ప్రతి ఒక్క విశ్వాసపు గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? నేను పాస్టర్ గారికి కాదు ఇచ్చేది, నేను ఎవరికి ఇస్తున్నాను? నేను దేవునికి ఇస్తున్నాను. జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? కానుకలు తీసుకుని యేసు దగ్గరకు వచ్చారు. కానుక తీసుకోకుండా రావచ్చు కదా. వారు ఎందుకు కానుక తీసుకుని వచ్చారంటే దట్స్ ఎ రెస్పెక్ట్, దట్స్ ఎ రెస్పెక్ట్. వారు ఆరాధనలో అది ఒక భాగం. మన థ్యాంక్స్ గివింగ్ రోజు కూడా మీతో చెప్పాను. మనం దేవునికి ఏది చేసినా, న్యూ జెరూసలేం చర్చ్ ఫౌండేషనల్ ట్రూత్ గుర్తుపెట్టుకోండి, మీరు పాస్టర్ గారికి ఇవ్వడం లేదు, పర్సన్కి ఇవ్వటం లేదు. మీరు ఎవరికి ఇస్తున్నారు? దేవుని ప్రతినిధిగా ఆయన తీసుకొని మీకు ప్రార్థన చేస్తున్నాడు, కానీ మీరు ఇస్తున్నది ఆయనకు కాదు. మీరు ఆయన్ని కానీ చూస్తూ, ఒకవేళ పాస్టర్ని కానీ చూస్తూ మీరు చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఇచ్చే మనసు మీకు ఉంటుంది, కొన్నిసార్లు మానేసే మనసు మీకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని మందిరంలో మనం చేసేటప్పుడు వీఆర్ గివింగ్ టు గాడ్. వారు యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళి దేవాలయంలో వారి దేవునికి ప్రతిష్ఠ చేశారు. వారికి ఉన్నటువంటి మొట్టమొదటి సంతానమైన యేసుక్రీస్తుని వారి దేవునికి ప్రతిష్ఠ చేశారు. దేవునికి ప్రతిష్ఠించబడింది ఎప్పుడూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడుతుంది.
దేవునికి దీవెనకరంగా ఉంటుంది, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో యేసుని 8th డే అక్కడికి తీసుకొని వెళ్ళి ఈ విధంగా చేయటానికి వాళ్ళు ఇచ్చినప్పుడు సిమియోను అనే ఒక ముసలాయన, బాగా వృద్ధుడు, చేతులు వణికిపోతున్నాయి, మాట వణికిపోతుంది, చాలా ముడతలు పడిపోయిన శరీరం, చాలా కాలపు వృద్ధుడు. ఆయన చేతుల్లోకి యేసుక్రీస్తుని పెట్టిన వెంటనే పరిశుద్ధాత్మ అతని మీద ఉండి, మీకు కొన్నిసార్లు చెప్పాను, లోన ఉండడం వేరు, పైన ఉండడం వేరు. పైన ఉండే పర్పస్ వేరు, లోన ఉండే పర్పస్ వేరు. నింపే పర్పస్ వేరు, నడిపించే పర్పస్ వేరు. బ్యాప్టైజింగ్ అనేది వేరు. ఆత్మలో కొన్ని డిస్టింక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఒకే రకంగా కాదు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని ఉంటుంది ఇక్కడ. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయన చేస్తున్న పని ఏంటంటే హీ వాజ్ ప్రొఫెసయింగ్. ఈ చిన్న బిడ్డ చేతుల్లో ఉన్నటువంటి ఈ బిడ్డ గురించి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవచిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటంటే నీ వలన కాని దాన్ని నీ చేత చేయిస్తాడు. ఎదుటివాని మనసులో ఏముందో నువ్వు గెస్ చేయగలవు, కానీ కరెక్ట్గా చెప్పలేవు. ఎదుటివాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నువ్వు ఊహించగలవు, కానీ ఖచ్చితంగా చెప్పలేవు. కానీ ఆత్మ నీలో ఉన్నప్పుడు జరగబోయే దాన్ని చూసిన వాడు ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. సో ఈ బిడ్డ గురించి ఆయన మాట్లాడుతూ 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, ఆయన అన్నాడు, నీవు అన్యజనులకు వెలుగువి. 2, ఇజ్రాయేలుకు మహిమవి. 3, సర్వలోకానికి రక్షణవి. ఈ యేసుక్రీస్తుని చేతిలో పట్టుకొని సిమియోను చెప్తున్న 3 మాటలు. నెంబర్ 1, అన్యజనులకు ఈ బిడ్డ ఏమవుతాడు? వెలుగు. ఇజ్రాయేలు ప్రజలకు మహిమగా ఉంటాడు. నెంబర్ 3, సకల జనులకు ఈయన రక్షణ అని 3 మాటలు యేసు గూర్చి ఆయన ప్రవచించాడు. రక్షకుణ్ణి గురించి మనం తెలుసుకునేటప్పుడు, ప్రభువు గురించి మనం ఆరాధన చేసేటప్పుడు పుట్టాడు 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 కాదు, ఎందుకు పుట్టాడో అర్థం చేసుకుని ఆయన ఆరాధించాలి. ఎందుకు పుట్టాడో అర్థం చేసుకోవాలి. పుట్టి ఏం చేస్తానని చెప్పాడో వాక్యానుసారంగా వాక్యపు ప్రత్యక్షతలోనే ప్రతి ఒక్కరం మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ఎందుకు పుట్టాడు? హూ ఈజ్ జీసస్? ఈయన అంటున్నాడు, ఎవరంట ఈయన? అన్యజనులకు వెలుగు. బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్, ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ సిమియోన్. అక్కడ 2 వ్యక్తులు వస్తారు. ఒకటి వృద్ధుడైనటువంటి సిమియోను, తర్వాత అన్న అనేటువంటి వేరొక వృద్ధురాలు. ఆమె కూడా పెళ్లి చేసుకొని కొంతకాలం భర్తతో కాపురం చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. అప్పుడు చర్చిలోకి వచ్చేసి ఆమె తన ప్రార్థనలతో, ఉపవాసంతో ఉన్నటువంటి ప్రార్థనలతో ఆమె మందిరములో పరిచర్య చేసిందట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చాడు. ఈ జీవితాన్ని మన కోసం మనం వాడుకోవచ్చు. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం కూడా మనం వాడచ్చు. నీ సుఖం కోసం, నీ సౌకర్యం కోసం, నీ ప్రయోజనం కోసం నువ్వు వాడుకోవచ్చు. ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని కోసం కూడా నువ్వు వాడచ్చు. ఈ అన్న అనేటువంటి ఈ స్త్రీ తన జీవితాన్ని తన కోసం కాకుండా తన దేవుని కోసం వాడి సమాజానికి, దేవునికి దీవెనకరంగా ఉన్నటువంటి స్త్రీ ఆమె కూడా ఇదే టైంలో లోనకొచ్చి ఆ బిడ్డను చూసినప్పుడు ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడిందై అక్కడ ఉన్నట్టు వాళ్ళందరితో మాట్లాడుతుందంట. ఇజ్రాయేలు యొక్క విమోచకుడు, ఇజ్రాయేలుకు కలుగబోయే రక్షణ గురించి, ఈ బిడ్డ గురించి ఆమె కూడా అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడింది అనే విషయం చూస్తాం. ఇక్కడ సిమియోనుకి ఒక కృప ఉంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేస్ ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇస్తాడు. ఎవ్వరికి ఒకే కృప ఉండదు. వాళ్ళది వేరు, వీళ్ళది వేరు. సిమియోనుకు ఒక గ్రేస్ ఉందట. రక్షకుణ్ణి నీ కళ్ళతో నువ్వు చూసేంత వరకు నువ్వు చనిపోవు అని అతనికి ఒక ప్రవచనం ఉంది, వాగ్దానం ఉంది. రోజులు జరిగిపోతున్నాయి, సర్వీస్ అయిపోతుంది, ముసలోడు అయిపోయాడు, ఇక రేపో మాపో అన్నట్టుంది. వాగ్దానం మాత్రం నెరవేరలేదు, ప్రామిస్ మాత్రం నెరవేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మనం ఉంటాం.
ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని నుండి వచ్చిన ఏ మాట నిరర్ధకం కాదు. మరియతో చెప్తున్నాడు గబ్రియల్ దేవదూత, దేవుని నుండి వచ్చిన ఏ మాట నిరర్ధకం. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ప్రభువు నుండి మాట్లాడబడిందైతే, దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట దేవుని సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది, వితౌట్ ఫెయిల్. ఈయన ముసలోడైపోతున్నాడు, కాలం అయిపోతుంది, ఎంతోమంది పిల్లలకు పేర్లు పెడుతున్నాడు, ఎంతోమందికి చేస్తున్నాడు, కానీ ఆ రక్షకుని నేను చూశాను అనేటువంటి తృప్తి, ఆంక్షన్ తన యొక్క అంతరంగంలో ఉన్న, తన మీద ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి ఎప్పుడూ కలగట్లేదు. ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా. చాలాసార్లు మన ప్రార్థనలో కూడా, దేవుడు చెప్పిన మాటలు కూడా, ఒకవేళ ఈ విధంగా ప్రభువిచ్చినటువంటి మాట నెరవేరకుండా ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పి మనకు అనిపించవచ్చు. ఏదో ఒక పర్పస్ కోసమే ఆ కార్యం జరిగేంత వరకు నీకు నెమ్మదిగా ఉండదు, నిద్ర పట్టదు. కానీ ఆ కార్యం జరిగిన తర్వాత తరతరాలకి గుర్తుండిపోయే విధంగా కార్యం జరగాలంటే అది ఖచ్చితంగా డిలే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మీడియట్గా జరిగిపోయిన దానికి లేటుగా జరిగింది. ఎందుకు అబ్రహాముని ఈ రోజుకి చెప్పుకుంటున్నాం, ఎందుకు జకర్యాని ఈ రోజుకి చెప్పుకుంటున్నాం, ఎందుకు సిమియోన్ని ఈ రోజుకి చెప్పుకుంటున్నాం అంటే, దేవుడు వీళ్ళతో చెప్పినటువంటి ప్రామిసెస్ ఇమ్మీడియట్గా నెరవేరదు అనేటువంటి టైంలో నెరవేర్చాడు. కాబట్టి ఠకామని అయిపోయేదానికంటే ఎప్పుడు ఆ డిలే అనే దాంతో జరిగేవి ఎప్పుడు కూడా గింగురం అనేటట్టుగా దేవుని సాక్ష్యంతో ఆ కంటెంట్ ఎప్పుడు కూడా ఉంటుంది. అలా ఉండటం కోసమే దేవుడు ఆ విధంగా కార్యాలు చేస్తాడు. మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఏదైనా ప్రభు ప్రామిస్ మీకు ఇచ్చిన తర్వాత, మాట మీకు ఇచ్చిన తర్వాత ఏదైనా లేట్ అవుతుందా, జరగడం లేదా, నిరుత్సాహపడద్దు. దాని టైం దానికి ఉంది. దీన్ని నేను చూస్తాను, నా ప్రభు దీన్ని చేస్తాడు అని ఎదురు చూడండి. సిమియోను తన కళ్ళతో రక్షణను చూసినట్లుగా, రక్షకుని చూసినట్లుగా మీకు వాగ్దానం చేయబడిన దాన్ని ఖచ్చితంగా మీ కళ్ళ చూస్తారు, దాని గూర్చి సాక్ష్యం చెప్తారు, దాని గూర్చి దేవుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క సిమియోన్ ఎప్పుడైతే ఆ చేతుల్లోకి తీసుకున్నాడో, వెంటనే పరిశుద్ధాత్మ తనలో నుండి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమేన్. ఎందుకో మరి నాకు చెప్పాలనిపిస్తుంది ఈ మాటలు. మీరు దైవ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకుంటారు? మీకు నిర్ణయించబడిన దాని దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు, అది నిర్ణయించబడిన మనిషి అయినా, నిర్ణయించబడిన స్థలమైనా, నిర్ణయించబడిన ఆశీర్వాదమైనా, నిర్ణయించబడినటువంటి ఏదైనా కూడా దాని దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు, మీరు నిబ్బరంగా మీ ఆత్మలో మీరు సెన్స్ చేస్తే, యూ విల్ హ్యావ్ ఏ స్పెషల్ జాయ్. మీ ఆనందంతో పాటు యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. దైవ చిత్తాన్ని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకునే విధానం చెప్తున్నాను. యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఎంత కాన్ఫిడెన్స్ అంటే, గుండె నిబ్బరం, అనుమానం లేకుండా, అభద్రత లేకుండా, క్వశ్చన్లు లేకుండా, మీ హృదయంలో సమాధానంతో పాటు ఒక విశ్వాసపు ధృవీకరణ, విశ్వాసపు రుజువు, విశ్వాసపు కన్ఫర్మేషన్ కూడా మీ హృదయంలో మీరు చూస్తారు. అయితే దాన్ని సెన్స్ చేయగలిగేటువంటి ఆధిక్యతలోకి మీరు రావాలి. ఈయన చెప్పాడా, ఆయన చెప్పాడా, ఆమె చెప్పిందా, ఈయన చెప్పాడా, కాదు. మీ హృదయంలో మీకు మీరు సెన్స్ చేసే స్టేజ్కి మీరు అక్కడికి రావాలి. అప్పుడు మీ ఆత్మీయ జీవితంలో స్టేజ్ బై స్టేజ్ మీరు పరిణతి పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కొన్నిసార్లు దైవ చిత్తం గురించి అడుగుతారు. సపోజ్ నిన్న మొన్న ఎవరో దేని గురించి ఫోన్ చేశారు, ఇంగ్లాండ్ నుండి. వాళ్ళకి 2 ఆపర్చునిటీస్ వాళ్ళ ముందున్నాయి. పాస్టర్ గారు ఏది చూస్ చేసుకోవాలి? నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి ఇదా ఈ 2 కాదు, ఇదని చెప్పారు. సో నాకు చెప్పింది, నేను విన్నది, నేను క్లియర్గా స్వరం ద్వారా వింటాను. నేను విన్నది ఇది వాళ్ళతో చెప్పాను. ఆల్రెడీ దీని కన్ఫర్మేషన్ మీకు ఉందంట. ఆల్రెడీ దేవుడి కన్ఫర్మేషన్ ఒక క్లూ మీకు ఉంది అని అంటే, అప్పుడు చెప్పారు, వీ హ్యాడ్ ఎ డ్రీమ్. మీరు చెప్పింది మాకు డ్రీమ్లో వచ్చింది, కానీ అది జరగదు అనే ఉద్దేశంతో ఉన్నాం, కానీ అది మాకు డ్రీమ్లో మాకు వచ్చింది పాస్టర్ గారు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. సో మన ఎదురుకున్న ఆప్షన్ కాదు, నీ దేవుని ఆలోచన ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇఫ్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్. హరీ అవ్వకుండా, తొందరపడకుండా దేవుని దగ్గర ఉంటే దేవుడు తన చిత్తాన్ని మీకు రివీల్ చేస్తాడు. రక్షకుణ్ణి ఎంతో కాలం నుంచి చూడాలనుకున్న రక్షకుణ్ణి
తన కళ్ళతో చూసే భాగ్యం ఆయన కలుగు చేశాడు. దేవుని కోసం, వాగ్దానం కోసం వాక్యానుసారంగా ఎదురు చూసేవాళ్ళు వాళ్ళ కార్యాలని ఖచ్చితంగా కలచూస్తారు. మరి దేవుని కార్యాలు కాకుండా ఇంకా కూడా జరుగుతాయి మీ జీవితం. ఎస్, దేవుని కార్యం కానీ కూడా మీకు జరుగుతాయి, దేవుని చిత్తం కానీ కూడా మీ జీవితంలో వస్తాయి. కానీ వాటి వలన, దీని వలన వచ్చే సంతోషం, దీని వలన వచ్చే ధైర్యం, దీని వలన వచ్చే ఆత్మీయత వాటి వలన మీకు రాదు. అది ఎప్పుడూ భౌతికంగానే ఉంటాయి. కానీ దేవుని వలన వచ్చేవి ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. నీకు ఛార్జింగ్ ఇచ్చేవిగా ఉంటాయి, నేను బలపరిచేవిగా ఉంటాయి. అదే దైవ చిత్తానికి, దైవ చిత్తం లేకుండా ఉండేదానికి ఉన్న డిఫరెన్స్ అది. ఆమేన్. సో ఈ సిమియోన్ ఈ విధంగా తన యొక్క నిరీక్షణని ఆ రోజు నెరవేర్చబడినప్పుడు యేసుని చూసి మనసారా దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. రైట్. 3 విషయాలు ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, మన రక్షకుడు, మన క్రిస్మస్ ప్రభు ఎవరంటే అయినా అన్యజనులకు వెలుగు. వెలుగు అనండి ఒకసారి, మళ్ళా అనండి ఒకసారి. వెలుగు ఏం చేస్తుందని చెప్పాను? వెలుగు చీకటిని పారద్రోలుతుంది, అజ్ఞానాన్ని పారద్రోలుతుంది, పాపాన్ని పారద్రోలుతుంది, సాతాను శక్తులను పారద్రోలుతుంది, చీకటి అని పిలువబడే దురాత్మ ప్రభావాలను పారద్రోలుతుంది, సంఖ్యలను విరగొడుతుంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఆటోమేటిక్గా పారిపోతుంది. ప్రభువు వచ్చినప్పుడు, జీవితంలోకి వచ్చినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు, మన ఒంట్లోకి వచ్చినప్పుడు, మన పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు, మీరు పిలిచినటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు పారిపోవలసిన బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా పారిపోతుంది. దాన్ని తోలాల్సిన పని లేదు, తరవాల్సిన పని లేదు. కటిక చీకటి అలుమేసుకున్నాను అనుకున్నది తెల్లవారుజామున 5:30కి ఏం చేస్తుంది? బాయ్ అని చెప్పి మెల్లగా వెళ్ళిపోతుంది. అంతే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే రక్షకుడిని పిలవాలి. వెలుగు ఏం చేస్తుందో చెప్పాను. ఈరోజు రెండో వ్యూ చెప్తాను. ఇక్కడ అంటున్నాడు, నువ్వు అన్యజనులకు వెలుగువి. అన్యజనులకు, అన్యజనులు అంటే ఎవరు? ఇశ్రాయేలు కానివారు అన్యజనులు. ఇశ్రాయేలు కానివారు అన్యజనులు అంటే ఇశ్రాయేలు కాని వారికి దేవుడు లేడా? చెప్పాలి. ఇజ్రాయేలుకే దేవుడు ఉన్నాడా? ఇజ్రాయేలు కాని వారికి దేవుడు లేడా? భారతదేశానికి దేవుడు లేడా? ఇతర దేశాలకు దేవుడు లేడా? మరి వీళ్ళు ఎందుకు అన్యజనులు అన్నారు? దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, వీళ్ళు ఎందుకు ఏర్పరచబడిన వాళ్ళు అంటే, వారు ఏ దేవుణ్ణి నమ్ముతారో, ఏ దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారో ఇజ్రాయేలీలు, ఆ దేవుణ్ణి వాళ్ళ కళ్ళారా సీనాయి కొండ మీద చూశారు. వాళ్ళ ప్రతినిధి మోషే ఆ దేవునితో 40 రోజులు మాట్లాడాడు. ఆ దేవుని దగ్గర నుంచి ఒక పుస్తకాన్ని, ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. వారు అనుసరించవలసిన పద్ధతులు ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుని యొక్క స్వరం నుంచి బయటకు వచ్చినాయి, మాట నుంచి బయటకు వచ్చినాయి. ఆ స్వరాన్ని కూడా వాళ్ళ చెవులతో విని, బాబో ఆ శబ్దం మేము వినలేకపోతాం, చచ్చిపోతాం, మోషే నువ్వు మాత్రమే వెళ్ళి దేవునితో మాట్లాడని చెప్పి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అది. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణి కళ్ళారా చూశారు, ఆ దేవుని స్వరం విన్నారు, ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన దాన్ని పొందారు. ఆ దేవుడేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దేవుడు కలిగిన వారు, ఏర్పాటు కలిగిన వారు. కమ్ టు అదర్ రిలీజియన్. భారతదేశానికి రండి. ఈరోజు మనం భూమిని ఏమని ఆరాధిస్తాం? భూమి, భూదేవత, భూదేవి అని ఆరాధిస్తాం. భూమి దేవుడా, దేవుడి చేత చేయబడిందా? భూమి మనకు అన్నం పెడుతుంది, భూమి మనకు నీళ్ళు ఇస్తుంది, భూమి మనకి మినరల్స్ ఇస్తుంది, భూమి రకరకాల సహాయాలు మనకు చేస్తుంది. అసలు ఒక రకంగా చెప్పండి, భూమిలోంచే మనం వచ్చాం. ఈ శరీరము భూమి రెండు ఒకటే, మట్టిలోంచే మనం వచ్చాం. మరి దీనిలోంచి మనం బయటకు వచ్చినప్పుడు దీన్ని మనం దేవుడుగా దీన్ని అనాలా వద్దా? చెప్పాలి. దీన్ని బట్టే తింటున్నారు, దీన్ని బట్టే బ్రతుకుతున్నారు, దీన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం. మనల్ని పోషించేది మన దేవుడా కాదా? నిన్ను పోషించేది నీ దేవుడు కాదు, నిన్ను సృజించిన వాడు నీ దేవుడు. వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? ఈరోజు మనకు మేలు చేసేది మన దేవుడు. సూర్యుడు మనకు వెలుగునిస్తున్నాడు కాబట్టి సూర్యుడు దేవుడు. చంద్రుడు మనకు కాంతినిస్తున్నాడు కాబట్టి చంద్రుడు దేవుడు. సముద్రం నీళ్లు కాబట్టి, నదులు నీళ్లు కాబట్టి, వాటిలో కడుక్కుంటే మురిగిపోతుంది కాబట్టి అవి మన దేవుడు. మేలు చేసేది దేవుడా, మేలు చేయించేవాడు దేవుడా?
భారతదేశానికి లేకపోతే ఇతర దేశాలకి, ఈ ఇజ్రాయేలు దేశానికి ఇతర దేశాలకు ఉన్న సంబంధం వ్యత్యాసం ఏమిటంటే, వీళ్ళు కూడా దేవుడు ఉన్నాడు, కానీ వీళ్ళ దేవుడు సృష్టికర్త కాదు, వీళ్ళ దేవుడు సృజించబడిన దాన్ని వీళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ సృష్టికర్తను వీళ్ళు ఆరాధించట్లేదు. క్రియేషన్ని ఆరాధిస్తున్నారు, కానీ క్రియేటర్ని వీళ్ళు ఆరాధించట్లేదు. క్రియేటర్ని ఆరాధించే వాళ్ళేమో నిజమైన వాళ్ళు, క్రియేషన్ని ఆరాధించే వాళ్ళేమో అన్యజనులు. వీళ్ళకు కూడా విధులు ఉన్నాయి, వీళ్ళకు కూడా నీతి ఉంది, వీళ్ళకు కూడా మంచితనం ఉంది, వీళ్ళకు కూడా క్రమాలు ఉన్నాయి, వీళ్ళలో చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నాయి, నో డౌట్. కానీ ఒకటే తేడా, నీకు దేవుడు లేడు. నీకు దేవుడు ఇచ్చింది ఉంది, కానీ నీకు దేవుడు లేడు. అందుకని చెప్తున్నాడు, నువ్వెవరమంటే దేవుడు లేడు అని చీకట్లో, దాన్ని ఏమన్నారంటే నిజమైన దేవుడు తెలియని వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళతోనే సమానం. నిజమైన దేవుణ్ణి ఎరుగని వాళ్ళు చీకటితో సంచరిస్తున్న వాళ్ళతో, బంధకాల్లో ఉన్న వాళ్ళతోనే సమానం. కాబట్టి వీళ్ళందరినీ వెలుగు సంబంధులుగా మార్చి, నిజమైన దేవుడుగా కళ్ళతో చూసి, హృదయాల్లో అంగీకరించి, ఆయన ఇచ్చే విడుదలను వాళ్ళు పొందేటట్లుగా చేసేటువంటి వాడే మన రక్షకుడు, మన ప్రభు. ఆయన అంటున్నాడు, నువ్వు అన్యజనులకు ఎలా ఉంటావు? వెలుగ్గా ఉంటావు. ప్రైజ్ లార్డ్. బైబిల్ చూడండి ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించితిని. నిజమైన దేవుడు లేనటువంటి వారి పరిస్థితి ఏమిటంటే, నెంబర్ 1, గుడ్డి వారి కన్నులు తెరవడానికి. ఎవరి గుడ్డివారు? నిజమైన దేవుణ్ణి చూడలేనితనం, నిజమైన దేవుణ్ణి తాకలేనితనం కూడా ఏమిటట? గుడ్డితనమే. నువ్వు ప్రపంచాన్ని చూడొచ్చు, లేకపోతే సూర్యుడిని చూడొచ్చు, చంద్రుడిని చూడొచ్చు, నక్షత్రాలు చూడొచ్చు, అంతరిక్షాన్ని నువ్వు చూడొచ్చు, కానీ చేసినోడిని నువ్వు చూడలేకపోవడం గుడ్డితనం. ఇప్పుడు ఈ వెలుగు ఏం చేస్తుందంట? ఇప్పుడు ఈ వెలుగు ఏం చేస్తాడంట ఆయన? ఎవరైతే ఈ బ్లైండ్నెస్లో ఉన్నారో, దేవుణ్ణి దేవుడిగా చూడలేని, దేవుణ్ణి దేవునిగా గ్రహించలేని ఈ బ్లైండ్నెస్లో, అమాయకత్వంలో ఉన్నారో, వీళ్ళని ఏం చేస్తాడంట ఆయన? గుడ్డితనం నుంచి బయటకు తీసుకొస్తాడు. హూ ఈజ్ యువర్ సేవియర్? ఏం చేస్తాడు నీ యేసుక్రీస్తు? ఇలాంటి బ్లైండ్ పీపుల్, ఇలాంటి గుడ్డి వారిని ఆయన దేవుడు కాని దాన్ని ఆరాధించేటువంటి వాళ్ళని నిజమైన దేవుడు ఎవరో తను నిరూపించడం కోసం ఆయన తను ప్రత్యక్షపరుచుకుంటాడు. అదే వెలుగు ఈ గుడ్డితనము నుంచి. అండ్ బంధించబడిన వారిని, ఈ మతం అనేది, ఈ ఆచారం అనేది, ఈ గుడ్డితనంలో చేసేటువంటి నమ్మకం అనేది ఒక రకంగా ఆ ఆచారానికి వాళ్ళు ఏమైపోతారు? బందీలైపోతారు. అమెరికా వెళ్ళినప్పుడు ఒక మన వివెన్ గారి యొక్క అత్తగారు, వివెన్ గారి వైఫ్ జయ వాళ్ళ అమ్మగారు చాలా మంచి మనుషులు, వెరీ నైస్ పీపుల్. నేను వాళ్ళకి సువార్త చెప్తూ ఒక మాట చెప్పాను, అమ్మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది 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 అని చెప్తే ఆమె ఫైనల్గా చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మా పెద్దలు మాకు ఒక పద్ధతిని చెప్పారు, మా పెద్దలు చెప్పిన పద్ధతిని మిస్ అయితే ఒకవేళ పద్ధతి మిస్ అయిన వాళ్ళం అవుతాం. మేము బ్రతికున్నంతకాలం మా పెద్దలు చెప్పిన పద్ధతిలోనే మేము బ్రతకాలనుకుంటున్నాం అని నేను అడిగాను. అమ్మా, పెద్దలు తిన్నటువంటి అదే ప్లేట్లో మీరు తింటున్నారా? మీ పెద్దలు ఉన్న అదే ఇంట్లో మీరు ఉంటున్నారా? మీ పెద్దలు వాడిన ఎద్దుల బండే మీరు వాడుతున్నారా?
వాటిల్లో మార్పు వస్తుంది కానీ వీటిల్లో మార్పు రాదు. ఎందుకు? అదే బంధించబడ్డవండి. ఇది మంచితనం. వాళ్ళ పెద్దల్ని గౌరవించటం, పెద్దల ఆచారాలను గౌరవించటం, పెద్దల విధానాల్ని గౌరవించటం, నో డౌట్. కానీ మంచితనంతో బంధించం. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఇంకో మాట, చెరసాలలో ఉన్నవాళ్ళు. ఒక చెరసాల ఒక మనిషిని ఎట్లా బంధించేస్తుందో, ఈ దేవుడు కానటువంటి దాన్ని ఆరాధించేటువంటి ఈ ఆరాధనా క్రమం కూడా మనుషుల్ని అట్లా బంధించేస్తుంది. హూ ఈస్ దిస్ జీసస్? ఎవరి క్రీస్తు? ఇలా బంధించబడిన వారిని ఏం చేసేవాడు? విడిపించేవాడే. ఈ సంవత్సరం నుండి మీ బంధువులు ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ మాట ఎత్తి మీరు ప్రార్థన చేయాలి. ఇంకా విగ్రహారాధనలో ఉన్న, ఇంకా దేవుణ్ణి కాకుండా దేవుడు చేసిన సృష్టిని పూజిస్తున్నా. ఇంకో మాట కూడా చెప్పనేయండి ఫర్ ద క్లారిటీ. మన యొక్క భారతదేశ ధర్మం ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తారు. ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తారు. ఇందులో దేవుణ్ణి వెతుకు, అందులో దేవుణ్ణి వెతుకు, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. ఓ మాట చెప్తాను, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఉండగలడు. కానీ ఆయన ఉన్నది దేవుడు కాదు. దేవుడి ఆల్టర్లో ఉండగలడు. ప్రతి చోట దైవాన్ని నువ్వు చూడాలి. రాయిలో నువ్వు దైవాన్ని చూడాలి, చెట్లో నువ్వు దైవాన్ని చూడాలి, గుట్టలో నువ్వు దైవాన్ని చూడాలి, పుట్టలో నువ్వు దైవాన్ని చూడాలి. కరెక్ట్. దేవుడు ఎక్కడైనా ఉండగలడు, కానీ దేవుడు కాదు. అవునా కదా? ఏమిటి బ్లైండ్నెస్, ఏమిటి గుడ్డితనం అంటే, నువ్వు దేవుడు ఉన్నాడు నో డౌట్, దేవుడు ఉంటాడు నో డౌట్, కానీ అది మాత్రం దేవుడు కాదు. దేవుడు దేవుడే. దేవుడు ఉండేది దేవుడు కాదు. సపోజ్ ఈ మందిరం ఉంది, ఈ మందిరం దేవుని ఇల్లు, దేవుని మందిరం. చెప్పాను, యంగ్ కపుల్ వచ్చి దేవుని మందిరాన్ని మీరు సిద్ధం చేయండి అని చెప్పాను. 40 మంది 50 మంది చక్ పోయిన వారమంతా చక్కగా మీరు వచ్చారు దేవుని మందిరాన్ని. రాత్రి పగలు మీరు దేవుని మందిరాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఇది దేవుడా? ఇది దేవుడు ఉండే స్థలం, కానీ ఇది దేవుడు కాదు. మనం మొక్కేది మందిరానికి కాదు, మందిరంలో ఉన్నవానికి మొక్కుతున్నాం. సృష్టిలో దేవుడు ఉన్నాడు, సృష్టి దేవుడు కాదు. ఈ జ్ఞానం, ఈ వెలుగు, ఈ ప్రత్యక్షత ఈ వాక్యం మనకిచ్చింది. ఈ సత్యం మనకి. అందుకే మన పితరులు ఈ చెరసాల నుంచి, ఈ బంధకాల నుంచి, ఈ పరిస్థితుల నుంచి చెప్పండి వాళ్ళు బయటకి వచ్చారు. ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి అజ్ఞానంలో ఉంటే, ఈ రక్షకుడు, ఈ ప్రభు, ఈ క్రిస్మస్ దేనికోసం అని అంటే నిన్ను చెరసాల నుంచి విడిపించటానికి, బంధకంలో నుంచి విడిపించటానికి, చీకట్లో నుంచి నిన్ను విడిపించి నిజమైన దేవుడిని ఆరాధించేటువంటి వెలుగులో నిన్ను ఉంచటానికి ఈ యేసుక్రీస్తు భూలోకంలో జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక రెఫరెన్స్ ఒకసారి చూడండి. 49 యెషయా గ్రంథం 49 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలీయుల్లో తప్పింపబడిన వారిని రక్షించునట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్పమైన విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. 750 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుకి యెషయా ప్రవచిస్తున్నాడు, నువ్వు వెలుగువి అని. 1000 సంవత్సరాలకు పూర్వం దావీదు చెప్తున్నాడు, ఉదయకాంతిలాడు లాంటివాడు ఒక ఆయన వస్తాడు, చీకటిని పారద్రోలుతాడు అని. యేసుక్రీస్తు మరి చేతుల్లోకి వచ్చిన తర్వాత ప్రవక్త సిమియోను పసిగుడ్డు దగ్గర, పసిపిల్లవాని దగ్గర చెప్తున్నాడు, నువ్వు అన్యజనులకు వెలుగువని. ఈయన పెద్దవాడై 33.5 సంవత్సరాలు ఈయనకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనే లోకానికి వెలుగుని. ప్రైజ్ ద లార్డ్.
ఆయనే అంటున్నాడు, ఆ ప్రభువే చెప్తున్నాడు, నేను లోకమునకు ఏమై ఉన్నాను? నిజమైన వెలుగుని. నేను నిజమైన వెలుగుని. ఈ వెలుగు దగ్గరకి ఎవరు వస్తారో వాడు కూడా ఏమవుతాడు? మరలా వాడు కూడా వెలిగించబడతాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు నిజమైన వెలుగుని. ఆయన అంటాడు, మార్గాన్ని గురించి చెప్పలేదు ఆయన. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యము అనేది ఉంటే నేనే, జీవము నేనే. జీవం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ సైంటిస్టులకి ఆలోచన. ఎక్కడో అంతరిక్షం నుంచి పడింది జీవం అని చెప్పి అంటున్నారు. అలా అన్నాడు, జీవం నేనే, నాలో నుంచి వస్తుంది అది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఒక్కసారి బైబిల్ చూద్దాం, ఒక్కసారి బైబిల్ చూడండి. 119వ కీర్తన మనందరికి పరిచయమైన మాట. 105 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగేంటంట? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగు. చీకటిని పారద్రోలుతుంది, చీకటి సంబంధమైన వాటిని పారద్రోలుతుందని చెప్పాను. ఇప్పుడు రెండో మాటగా చెప్తున్నాను, వెలుగు నీకు మార్గాలు చూపిస్తుంది. చెప్పండి ఏమిటి? మార్గాలు చూపిస్తుంది. మీ ఇంటికి మీరు వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్ళాలి? మీ ఇంటికి వెళ్ళే రోడ్లో వెళ్ళాలి. కనపడే రోడ్లలో వెళ్ళిపోతే మీ గమ్యానికి మీరు వెళ్తారా? చెప్పాలి. కనపడిన రోడ్లో అల్లా మీరు వెళ్ళిపోతే మీ గమ్యానికి, మీ ఇంటికి మీరు చేరతారా? వెలుగు ఏం చేస్తుంది? ఇది నీ డైరెక్షన్, ఇది మీ రోడ్ అని నీకు చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి చేసింది ఏంటో తెలుసా? చాలా మార్గాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. 33.5 కోట్ల మార్గాలు ఉన్నాయి ఇండియాలో. ఇతర దేశాల్లో రకరకాల ఈ మార్గాలన్నిటిలో ఆయన దిగొచ్చి చెప్తున్నాడు, దిస్ ఈజ్ ద వే. మీరు ఏ తండ్రి నుంచి పుట్టారో ఆ తండ్రిని, మీ పరలోక రాజ్యాన్ని, మీ ఇంటిని మీరు రీచ్ అవ్వాలంటే ఈ రోడ్లో వెళ్ళాలి. ఎందుకు యేసు కావాలి? ఎందుకు యేసు అవసరం? యేసు యొక్క అవసరం ఏంటి? చీకట్లో ఎవడు రోడ్లో పడితే ఆడు వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడ తీసుకెళ్తుందో వాడికి తెలియదు. ఆ రోడ్లో ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది, ఆ రోడ్లో ఇంకేదో ఉంటుంది, ఆ రోడ్లో ఇంకేదో ఉంటుంది, ఇంకే అన్ని బాగానే KFC ఉంటుంది, నువ్వు తింటావు చేస్తావు, అంత బాగానే ఉంది అన్నాడు. కానీ ఇంటికి వెళ్తావా? ఎన్ని రోజులు ఉంటావు KFCలో? ఎన్ని రోజులు ఉంటావు కాఫీ డేలో? ఎంతసేపు ఉంటావు? యూ హ్యావ్ టు రీచ్ యువర్ డెస్టినీ. నీ డెస్టినీ ఏంటంటే ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో అక్కడకు నువ్వు వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చావు? ఆయనే జీవం, ఆయనలో నుంచి వచ్చావు, తిరిగి ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఆ మార్గం ఇది అని చూపించినోడే ఈ వెలుగు. నేనే మార్గాన్ని గురించి చెప్పడానికి రాలా. నేనే మార్గాన్ని, నేనే ఆ దారిని. నా దారిలో వస్తే, ఈ రోడ్లో వస్తే, ఈ వెలుగుతో వస్తే, ఈ రోడ్డు గుండా మీరు వస్తే మీ పరలోక రాజ్యం మీరు రీచ్ అవుతారు. ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లో డెస్టినీ తప్పడు. ఎక్కడికి వస్తారు మీరు? వస్తారా పరలోకానికి? ఆల్రెడీ రోడ్లో ఉన్నామనండి ఒకసారి. ప్రైజ్ గాడ్. ఎవరి వెలుగు? ఏం చెప్తున్నాడు సిమియోను? నువ్వు అన్యజనులకు, ఇజ్రాయేల్కి ఇక వెలుగు అవసరం లేదు. ఇజ్రాయేల్ దేవుల్లోనే ఉన్నారు, తండ్రి అని యెహోవా దేవుని దగ్గర ఉన్నారు. కానీ దేవుడు కాని వాళ్ళకి నువ్వు రక్షకుడుగా వచ్చి ఇన్ని మార్గాల్లో నిజమైన మార్గం ఇది, పరలోకం తీసుకెళ్లే మార్గం ఇది అని చెప్పి నువ్వు చూపిస్తావు. అయ్యా, నువ్వు అన్యజనులకు వెలుగు. మీలో కూడా ఈరోజు ఎందుకు మనం యేసుని నమ్మాలి? మన మతాలు ఎన్నో, మన సాంప్రదాయాలు మనకున్నాయి, మన ఆచారాలు మనకున్నాయి, ఎన్నెన్నో మనకున్నాయి. యేసు మనకెందుకు అవసరం? ఈరోజు చెప్తున్నాను, ఈయనే లోకానికి వెలుగుగా వచ్చాడు. చీకట్లో, బంధకాల్లో ఉన్న మనకి, అజ్ఞానంతో ఉన్న మనకి ఆయన వెలుగును చూపించి ఏం చేస్తున్నాడు? ఆయన
మనకు దారి చూపిస్తున్నాడు. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలం, నేను నా తండ్రి ఇంటికి, నా ప్రభు ఇంటికి, వెలుగు సూర్యుడు లేకుండా ప్రకాశించే ఆ రాజ్యానికి ఇదే దారిలో వెళ్ళిపోతే, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు, ఈరోజు ఈ త్రోవలో ఈ వెలుగు గుండా మనం వెళితే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. చెప్పండి, నేను పరలోకం వెళ్తా, నా దేవునింటికి వెళ్తా, నా ఇంటికి వెళ్తా. ఆ ధైర్యం యేసులో నాకుంది. చప్పట్లు కొట్టి ఒకసారి ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిమియోన్ రెండో మాట చెప్తున్నాడు, ఓ బిలవర్డ్, నువ్వెవరమంటే ఇశ్రాయేలుకు నువ్వు మహిమవి. వాట్ డూ యూ మీన్ బై గ్లోరీ? మీ ఆవిడ అనబాకండి. మహిమ అంటే ఏంటి? మహిమలో చాలా అర్థాలు ఉన్నాయి. నేను ఇంకా దీన్ని చాలా కొన్ని స్టేజెస్ నేను చూశాను, దీన్ని కొన్ని స్టేజెస్ నేను గ్రహించాను, కొన్ని స్టేజెస్లోకి వెళ్ళాను. బట్ ఐ వాంట్ టు రీచ్ అదర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ, అదర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. ఆత్మీయుణ్ణి, దేవుణ్ణి వెతికేవాడిని, అంటే కార్యాలని వెతికేవాడిని కాదు, నేను చెప్పే దేవుణ్ణి వెతికేవాడిని, దేవుని మనస్సుని వెతికేవాడిని, దేవుని అంతరంగాన్ని వెతికేవాడిని. డబ్బులు ఎదికేవాడిని, స్థలాలు ఎదికేవాడిని, ఇళ్ళు ఎదికేవాడిని గురించి కాదు నేను చెప్పేది. ఆయన అంతరంగాన్ని వెతికేవాడికి దేర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ విల్ ఇంక్రీజ్. ఇజ్రాయేలు యొక్క మహిమ అంటే ఇజ్రాయేలు యొక్క ఆధిక్యత, ఇజ్రాయేలు యొక్క గొప్పతనం, ఇజ్రాయేలు యొక్క ఔన్నత్యం. ఒకసారి బైబిల్ చూడండి, ద్వితీయోపదేశకాండం ఇజ్రాయేలు గురించి 2 మాటలు చూద్దాం. 33:29. 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను నీతో అసలు పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీవు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పటికి దాదాపు 4500 సంవత్సరాల నాడు చెప్తున్నాడు, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా చేత రక్షించబడిన నిన్ను అసలు పోలినోడు ఎవడు? ఈ రోజున ఇజ్రాయేల్ ఏంటో ముందు తెలియలేదు, కానీ ఈ అధునాతన ప్రపంచంలో ఇజ్రాయేల్ ఏంటో ఈ యుద్ధాల్లో బాగా అర్థమైంది. ఇజ్రాయేల్ యొక్క టెక్నాలజీ కానీ, ఇజ్రాయేల్ యొక్క బలం కానీ తిప్పి కొడితే బెంగళూరు అంత ఉండదు, మన పాపులేషన్ అంత కూడా వాళ్ళది ఉండదు, కనీసం 1 కోటి మంది కూడా లేరు దేశం మొత్తం కలిపితే. కానీ ప్రపంచాన్ని దడదల్లాడిచ్చేస్తున్నారు. వాళ్ళ జ్ఞానానికి ప్రతి ఒక్కరు హ్యాండ్స్ ఆఫ్ చెప్పక మానరు. వాళ్ళ తెలివితేటలకి ఏ విషయంలోనైనా వాళ్ళ తెలివితేటలకి వాళ్ళకి సెల్యూట్ చేయక మానరు. సపోజ్ మన యుద్ధం జరుగుతుంది, పైనుంచి బాంబ్స్ వెళ్తున్నాయి, పైనుంచి డ్రోన్స్ వెళ్తున్నాయి, పైనుంచి తర్వాత విమానాలు వెళ్తున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం అందరికీ కామనే, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఇంతవరకు ఎవడు చేయలేంది ఒకటి చేశారు మొన్న. ఏమిటది? వీళ్ళు ఏం చేశారంట, వీళ్ళు తీవ్రవాదులు వాకీ టాకీల్లో మాట్లాడుతున్నారంట. మొబైల్స్ అయితే శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయిపోతున్నారు, మన 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 ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు లాగేస్తారు. కాబట్టి ఓన్లీ ఈ వాకీ టాకీలు అయితే వాకీ టాకీకి మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ గూడు పుటాని బ్యాచ్ అంతా కూడా వాకీ టాకీల్లో మాట్లాడుతున్నారంట. వాకీ టాకీల్లో వాడికి మాత్రమే తెలుసు, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది. ఒకరోజు ఎన్ని మాట్లాడుకుంటూ వీళ్ళు బటన్ నొక్కితే వాకీ టాకీలు పేలిపోయినాయి అంట. హలో అని మాట్లాడుతున్నాడు, ఈ బుర్ర పగిలిపోయింది. ఒకవేళ జేబులో పెట్టాడు, గుండెలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ కింద పెట్టాడు, పార్ట్లని ఆఖరు ఫినిష్. ఎవరు చచ్చిపోయారంటే ఎవరైతే ఇజ్రాయేలు గురించి చెడుగా ప్లాన్ చేస్తున్నారో మాట్లాడుతున్నారో వాళ్ళే చచ్చారు. వాళ్ళ భార్య బాగానే ఉంది,
వాళ్ళ కొడుకు బాగానే ఉన్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా. ఎవరైతే ఎదురుగా తిరిగి ఇజ్రాయేలుకి ఎదురు తిరిగి ప్లాన్ చేస్తున్నారో ప్లాన్ చేసినోడ్నే చంపారు. WHO అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు చంపారంటే ఇదిగో ఇన్ఫర్మేషన్ అని చెప్పి వాళ్ళని చూపించడానికి ప్రూఫ్. వాకీటాకీలు కాదురా, ఫోన్లు కాదు. ఇప్పుడు ఏం చేద్దాం, పేజర్. మనం ఎప్పుడు ముందు వాడేవాళ్ళం కదా పేజర్స్. ఇప్పుడు ఏం చేస్తారంట, పేజర్లో మెసేజ్ పంపించుకుంటున్నాను. ఏంటి, ఎక్కడ కొడదాం వీడిని, ఎటు నుంచి వద్దాం, ఇటు నుంచి వద్దాం, అటు వద్దు, ఆ పక్కన ఎవడో ఉన్నాడు ఆడి మెసేజ్. వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఏం వాడుతున్నారంట, పేజర్స్. మొత్తం పేజర్లు వాడే వాళ్ళందరూ ఎంతమంది అందరినీ కనెక్ట్ అవనిచ్చి మళ్ళీ ఇంకోసారి పేల్చారు, పేజర్లు పేలిపోయినాయంట. వీళ్ళు చచ్చిపోయారు. అట్లా పేజర్స్ కొన్ని దేశాల్లో ఉన్న పెద్దవాళ్ళతో సహా పేలినాయి అంటాయి. అప్పుడు అర్థమైంది దేశ అధికారంలో కూడా ఇజ్రాయేలు ద్రోహులు ఉన్నారు అని పట్టేశారు. పక్క నిమిషం, ఈ సెల్ ఫోన్ తయారు చేసింది ఎవరు, సారీ ఈ వాకీటాకీ తయారు చేసింది ఎవరు, ఈ పేజర్లు తయారు చేసింది ఎవరు, ఇశ్రాయేలులే. దీంట్లో పేలుడు పదార్థం పెట్టినోళ్ళు ఎవరు, మరి వాళ్ళు చూడరా దాన్ని ఎప్పుదీసి. అది చూస్తే ఇంకో ఐసీ లాగా ఉంది, అది ఇది ఐసీ, ఇది కూడా ఐసీ అనుకున్నాడు ఆడంతే. ఇది రేపొద్దు ప్రాణం తీసేస్తారు సంగతి. వీటిని ఎప్పుడు తయారు చేశారు, వాళ్ళతో దాన్ని కొనిపించే విధంగా ఏ దేశానికి ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళు కొనరు కదా, వాళ్ళు ఇంకో దేశం నుంచి వాళ్ళు కొంటారు. ఆ దేశానికి వీళ్ళు ఇవ్వడం, వాళ్ళ నుంచి వీళ్ళు సప్లై అయ్యేటట్టు చూసుకోవటం, వీళ్ళు మొత్తం నెట్వర్క్ అంతా దీన్ని కొనేటట్టు చూసుకోవటం. అప్పుడు దీన్ని ఆపరేట్. ఎంత గెస్ కావాలి, ఎంత జ్ఞానం కావాలి, ఎంత తెలివితేటలు కావాలి. ఎవడిచ్చేటి వీళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? రాయి పారేస్తే కూడా వచ్చి పడిపోద్ది ఇండియా మీద. వాళ్ళకి బాంబు వేసినా కిందకి పడదు, గాల్లోనే పేల్చేస్తారు దాన్ని. ఐరన్ డూమ్ అంట. తర్వాత మొత్తం 3 వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళకి. డేవిడ్ స్ప్రింగ్ అని ఒకటి ఉంది, దావీదు ఒడిశాల లాంటిదంట అది. ఇది మిస్ అయితే అది ఉంటుంది, అది మిస్ అయితే ఇంకోటి ఉంటుంది. దేశం మీదకి పడకుండా వాళ్ళు గాల్లోనే ఏం చేస్తున్నారు, శత్రువుల యొక్క అగ్ని బాణాలను అక్కడే ఆపేస్తున్నారు. దీన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిందంతా ఇజ్రాయేల్ని చూసి ఎట్లా ఉంది? ఇంకా 2 మాటలు చెప్తా. నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో, నోబెల్ ప్రైజ్ విన్నర్స్లో ప్రపంచ మేధావుల్లో 30% ఎవరో తెలుసా? జ్యూస్. నోబెల్ ప్రైజ్ విన్నర్స్, రకరకాల విషయాలు కనిపెట్టి ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరు చెప్పండి? ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో టాపర్. ఇప్పటికీ తన ఈక్వేషన్స్ ఇప్పటికీ అర్థం కావట్లా. తను చెప్పిన దాన్ని సైంటిస్టులు అర్థం చేసుకోవడానికి కష్టం. ఎవరైతేనో మనం పోలియో మనుషుల్ని ఎట్లా చంపేసేది చెప్పండి? అంగవికలాంగులు జీవితాంతం కాళ్ళు చేతులు ఓస్ చేతుల్లాగా చేసేది. పోలియో డ్రాప్స్ ఫస్ట్ కనుక్కునేది ఎవరో తెలుసా? పుట్టిన బిడ్డకి ఇన్ని రోజుల్లో పోలియో డ్రాప్స్ వాడు వేయండి, ఆ తర్వాత వాడికి ఎట్టి పరిస్థితుల్లో పోలియో రాదు అని చెప్పి పోలియో వ్యాక్సిన్స్ కనుక్కున్నది ఒక యూదుడే. ఆటమ్ బాంబ్, ఫస్ట్ ఆటమ్ బాంబ్ కనుక్కున్నది యూదుడే. అగ్రికల్చర్లో డిఎన్ఏని మార్పు చేసి ఆ హైబ్రిడ్ అనే దాన్ని బయటకు తీసింది యూదుడే. కంప్యూటర్ అనే దాన్ని ఫస్ట్ కనుక్కున్నది యూదుడే. ఈ కంప్యూటర్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసింది యూదులే. ఇట్లా చూసుకుంటే ఒక్క అగ్రికల్చరే కాదు, ఒక బాంబ్సే కాదు, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, ప్రతి ఏరియాలో వాళ్ళ యొక్క ఎక్స్పోజర్ కనీసం ఊహలకు కూడా అందదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ మహిమ ఎంత గొప్పది అనడానికి సూటబుల్గా ఉందా లేదా? కానీ సిమియోన్ అంటున్నాడు, ఇజ్రాయేలుకి నువ్వు మహిమగా ఉంటావు అన్నాడు. చెప్పండి, యేసుక్రీస్తు ఇజ్రాయేలుకు మహిమగా ఉన్నాడా, లేకపోతే ఇజ్రాయేలీలే యేసు ప్రభుని చంపేశారా? ఈ సౌండ్ రాట్లా? సరిగ్గా చెప్పండి. ఇప్పుడు సిమియోన్ ఏమంటాడు? నువ్వు ఇజ్రాయేలే మహిమతో ఉంటే, ప్రపంచ దేశాలకు ఇజ్రాయేలే మహిమగా ఉంటే, ఇజ్రాయేలుకు మహిమ నువ్వు అన్నాడు. ఇజ్రాయేల్స్ ఏం చేశారు సార్? ఈయన్ని సిలువేశారు. మరి ఈయన ఎట్లా మహిమయ్యాడు? ఎట్లా అవుతాడు? చెప్తాను వినండి.
ఈ ప్రాఫెసీ నాట్ ఎట్ ఫుల్ఫిల్డ్, ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. ఈ ప్రవచనం ఎట్ టు బి ఫుల్ఫిల్, ఇంకా తర్వాత ఎట్లా నెరవేర్చబడుతుంది? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, జ్ఞానం, తెలివితేటలంతట్లో ప్రపంచ దేశాలు ఇజ్రాయేల్ని ఖచ్చితంగా అభినందిస్తాయి. అయితే వీళ్ళు ఒక స్టేజ్కి వస్తారు. ఏ స్టేజ్కి వస్తారంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటైపోయి, ప్రపంచ దేశాలన్నిటి ఒకటిగా పరిపాలిస్తున్నటువంటి అంత్యక్రీస్తు అనేవాడు, యాంటై క్రైస్ట్ అనేవాడు ఒకడు వస్తాడు. వాడు సర్వ ప్రపంచాన్ని కూడా గ్రిప్లో పెట్టుకొని పరిపాలిస్తాడు. నిజంగా వీడే నిజమైన మెస్సయ్య, వీడే నిజమైన నాయకుడు అని ఇంత తెలివి కలిగిన వీళ్ళు కూడా బుట్టలో పడిపోతారు. జాగ్రత్త వినండి, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్. వీళ్ళు ఇతన్ని రాజుగా అంగీకరిస్తాడు, ఇతన్ని మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించి అతని యొక్క అధికారం కింద మేము కూడా ఉంటున్నామని చెప్పి ఆయనకి సబ్మిట్ అవుతారు ఈ తెలివిగల బ్యాచ్ అంతా. ఆడొక్క రోజున రివీల్ అవుతాడు. వాళ్ళు కట్టిన మందిరంలో పందిని తీసుకెళ్ళి బలిస్తాడు. పందిని తీసుకెళ్ళి బలిచ్చినప్పుడు అప్పుడు కళ్ళు తెరవబడతారు. వీడు మన మెస్సయ్య కాదు, మన ప్రభువు కాదు, మనం కోరుకున్న మెస్సయ్య కాదని చెప్పి అప్పుడు వాడి మీదకి ఎదురు తిరిగితే, ప్రపంచమంతా వాడి హయాంలో ఉంటుంది కాబట్టి ప్రపంచమంతా ఇజ్రాయేల్ మీదకి ఎదురు తిరుగుతుంది. అప్పుడు ప్రపంచం ఇజ్రాయేల్ మీదకి ఎదురు తిరిగినప్పుడు ఔన్నత్యం లేదు, బౌన్నత్యం లేదు. ఏ ప్రపంచం చుట్టుపక్కల దేశానికి ప్రపంచం మొత్తం ఎట్ట చేయిస్తారు వీళ్ళ వల్ల కాదు. అప్పుడు ఏడుస్తారు, ప్రభువా మేము అవసరంలో ఉన్నాం, నీ మహిమను మాకు చూపించు, మమ్మల్ని తుడిచేయటానికి ప్రపంచం రెడీగా ఉంది, మమ్మల్ని మొత్తం నాశనం ట్రిగర్ నొక్కారంటే మొత్తం దేశం స్మాష్ అయిపోద్ది ప్రభువా అని పిలిచినప్పుడు అప్పుడు ఒక ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఐరన్ డూములు డాములు ఏమి పనిచేయవు ఇంకప్పుడు. అప్పుడు ఒక ఆయన దిగొస్తాడు. ఎవరి కోసం? ఫర్ ఇజ్రాయేల్. ఆయన వచ్చి వీళ్ళందరితో, ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్న వీళ్ళందరితో ఏం చేస్తాడు? ఆయన నోటి ఊపిరితో యుద్ధం చేస్తాడు. అరే మనం ఇక్కడ నొక్కితే బటన్లు అక్కడ పేలినాయి, ఈయన మన టెక్నాలజీ కంటే చాలా గొప్ప టెక్నాలజీ, ఊపిరి టెక్నాలజీ ఇది. ఏమి టెక్నాలజీ ఇది? గాలి టెక్నాలజీ. గాలితో చంపేస్తున్నాడే, ఈయనంత టెక్నాలజీ కలిగినాడు. ఎవరయ్యా ఈయన, ఎవరైనా అని చూస్తే, ఎవరైనా నిన్ను పొడిచిన వారు నిన్ను చూస్తారు అని ఉంది బైబిల్లో. మనం చంపిన యేసా, మనం వద్దనుకున్న యేసా, మనం సిలువ వేయండి కేకలు వేసిన యేసా, ఆర్ యు ద మెస్సయ్య? అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, ప్రపంచ దేశాలలో నిజమైన మహిమ ఇజ్రాయేల్కి అప్పుడు వస్తుంది. గ్లోరీ టు గాడ్. చిన్న బిడ్డని చేతిలోకి తీసుకొని నువ్వు ఇజ్రాయేలుకి మహిమవి. హల్లెలూయా. డియర్ చర్చ్, క్రిస్మస్ అంటే సంబరం ఒకటే కాదు, క్రిస్మస్కి సరైన సత్తా ఉండాలి, మనకి సరైన సబ్జెక్ట్ ఉండాలి. క్రిస్మస్ క్రీస్తు ఎవరో, క్రిస్మస్ ప్రభు ఎవరో నరనరాల్లో మనకు తెలియాలి. ఆయన సత్తా ఏంటో మనం ఎరగాలి. తెలుసుకొని సెలబ్రేట్ చేయటం నిజమైన క్రిస్మస్. తెలియకుండా డ్యాన్సులు ఆడడం అజ్ఞానం. తెలుసుకుని డ్యాన్స్ కాదు, చిందేయి. ప్రతి చిందుకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రతి స్టెప్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఫీల్ హూ ఈజ్ యువర్ జీసస్. ఈరోజు మహిమకరంగా ఉన్న ఇజ్రాయేలుకి రేపు మహిమకరంగా మారే యేసే నీ రక్షకుడు, నా రక్షకుడు. నువ్వు అన్యజనులకు ఏమై ఉంటావు? సర్వలోకానికి నువ్వు రక్షకుడివి అని అన్నాడు. కాబట్టి ఈరోజు హృదయపూర్వకంగా ఈ మాటను మనం తీసుకుందాం. మన ప్రభువుని, మన రక్షకుడిని మనం ఎరిగిన విధంగా ఆయన మనం ఆరాధించుదాం. ఆయన కలిగి ఉన్నందుకు, చీకటి నుంచి మనల్ని విడిపించినందుకు, ఆచారాల నుంచి మనం విడిపించినందుకు, బంధకాల నుంచి మనం విడిపించినందుకు, మన స్టక్ అయిపోయి ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించినందుకు, మన కళ్ళు తెరిచినందుకు మన రక్షకుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ హల్లెలూయా. అన్యజనులకు
నువ్వు వెలుగుగా ఉంటావు. ఇజ్రాయేలుకు నువ్వు మహిమగా ఉంటావు. సకల ప్రజలు నీ రక్షణను చూస్తారు. ప్రభువా, ఈరోజు ఈ భాగ్యం నాకు కలుగు చేసావయ్యా. ఈరోజు ఈ ధన్యత నాకు కలుగు చేసావయ్యా. చీకటి ఆచారాల్లో ఉన్న నన్ను బయటకు తీసుకొచ్చావయ్యా. చీకటి జీవితంలో ఉన్న నన్ను పోషించేదే, నాకు సహాయం చేసేదే దేవుడు అనుకునేటువంటి అజ్ఞానం నుండి దాన్ని నాకు సహాయకునిగా పెట్టిన వాణ్ణి కనుగొనే జ్ఞానం నాకు ఇచ్చావయ్యా. సృష్టిని కాక సృష్టికర్తను పూజించే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. నీకు స్తోత్రమయ్యా అని ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్పండి. నా రక్షణకై స్తోత్రం అని చెప్పండి. నా రక్షణకై స్తోత్రం అని చెప్పండి. నా గమ్య స్థానమునకై స్తోత్రం అని చెప్పండి. నా మార్గమునకై స్తోత్రం అని చెప్పండి. నన్ను నడిపిస్తున్న వెలుగుకై స్తోత్రం అని చెప్పండి. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మనసారా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము క్రిస్మస్ అంటే ఏదో మాటలు కాదు, కానీ ఈ క్రిస్మస్ రక్షకుడు ఎవరు? దావీదు 1000 సంవత్సరాలకు పూర్వం ఎలా చూశాడు? సిమియోను చిన్న బిడ్డను చేతుల్లో పట్టుకుని పరిశుద్ధాత్మతో ఏం చెప్పాడు? ఈ 3 వారాలు వినగలిగే జ్ఞానం మాకు అనుగ్రహించావు. మా కళ్ళు తెరిచి ఈ సత్యాన్ని మాకు బోధించే కృపను మాకు ఇచ్చావు. మనసారా నీకు స్తోత్రాలు బాబు. ఈరోజు మేము కూడా వెలిగించబడ్డాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఆ వెలుగులో ప్రయాణిస్తూ అయిన గుణలక్షణాలను ప్రచురించే వారంగా కూడా మమ్మల్ని చేశావు. మనసారా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఈరోజు మా బంధువులు, మా స్నేహితులు, మా కుటుంబస్తులు ఇంకా చాలామంది ఇదే చీకట్లో, ఇదే చెరసాలలో, ఇదే బంధకాలలో ఉన్నారయ్యా. ఈరోజు మనసారా ప్రార్థన చేస్తున్నాం. రక్షకుడా, నీ వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. ఆ చీకటి పారిపోవునుగాక. వారు అజ్ఞానులు కాక జ్ఞానం కలిగిన వారే నిజమైన ప్రభువును అంగీకరించుదురుగాక. తండ్రి, సేవ్ ఇండియా. మా రక్త సంబంధుల్ని, మా తండ్రి, మా యొక్క దేశస్తుల్ని రక్షించండి ప్రభువా. ఈ భారతదేశం మీద నీతి సూర్యుని యొక్క వెలుగు ప్రకాశించబడునుగాక. నీతి సూర్యుని వెలుగు ప్రకాశించునుగాక. చీకటి అంధకారం తొలగిపోయి ప్రభువుని క్రీస్తు యేసుని నిజమైన రక్షకుని ఎరుగుదురుగాక. ఇజ్రాయేలుకు నువ్వు మహిమ, నీ మహిమను చూసే రోజు ఒకటి వస్తుంది. సర్వ ప్రపంచం ప్రస్తుతించే రోజు వస్తుందయ్యా. ఈ రోజున సకల దేశ ప్రజలకు నువ్వు రక్షణ, ఎస్, ఆ రక్షణ భాగ్యం సకల దేశ ప్రజలు పొందునట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమించి యేసుక్రీస్తును మాకిచ్చావు. ఈ రక్షణ సువార్త ప్రకటించుచున్న చోట్లనెల్లా నీ ఏర్పాటులో ఉన్న వారిని రక్షించుకుని నీ మార్గములోకి, నీ పరలోకలో చేర్చుకోమని, న్యూ జెరూసలేం సంఘాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.